లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. హీరోయిన్ అదా శర్మ ఎంత మంచి నటో ది కేరళ స్టోరీ మూవీ చూస్తే అందరికి అర్థమవుతుంది. తెలుగులో ఆమె స్థాయి తగ్గ పాత్రలో ఆమెకు రాలేదనే చెప్పాలి. క్యారెక్టర్ కోసం ఎంతటి సాహసానికి అయినా వెనుకాడని నటి హీరోయిన్ అదా శర్మ. ఆమె నటించిన బస్తర్ చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ ఆనందం మాత్రం ఆమెకు లేదంట. కారణం కొందరు నెటిజన్స్. ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి ఆమెపై ట్రోలింగ్ మొదలైందంట. వ్యక్తిగత సాంఘిక మాధ్యమంలో ఆమె ఏ పోస్ట్ పెట్టుకున్నా కామెంట్ మాత్రం బస్తర్ చిత్రాన్ని ఉద్దేశించి ఉంటున్నాయని అసహనం వ్యక్తం చేసింది హీరోయిన్ అదా శర్మ. కథల ఎంపిక పూర్తిగా నా వ్యక్తిగతం. నాకు నచ్చిన కథ అంగీకరిస్తా, అది కూడా తప్పంటే ఎలా? ది కేరళ స్టోరీ టైమ్ మూవీలో కూడా ఇలాగే మాట్లాడారు. అసభ్యంగా పోస్టులు పెట్టారు. చాలా బాధేసింది. స్వతంత్ర భారతదేశంలో నచ్చిన కథలతో సినిమా తీసుకునే హక్కు మాకు లేదా? అసలు ఈ సినిమాలో నేను నటిస్తున్నానని అధికారిక ప్రకటనలు రాకముందే నాపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సినిమా విడుదలయ్యాక ట్రోల్స్ ఎక్కువైపోయాయి. నేను పువ్వుల ఫోటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే కడుగు ముందుకేసి వేశ్య లాంటి పదాలు కూడా వాడుతున్నారు. చాలా బాధగా ఉంది అంటూ వాపోయింది హీరోయిన్ అదా శర్మ. అసలు బస్తర్లో ఏముంది అనే విషయానికి వస్తే, ఇది నక్సల్ నేపథ్యంలో సాగే సినిమా. ది నక్సల్ స్టోరీ అనేది ఉపేక్షిక. సమాజంలోని పలు వివాదాస్పద అంశాలతో దర్శకులు సుదీప్ హుస్సేన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ అంజలి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.